రాష్ట్రాన్ని రాబందుల లెక్క దోచుకునే వ్యక్తుల్ని కటకటాల్లో పెట్టలేకపోయినా ఒకటే ఒక హామీ ఈరోజు మేము నెరవేర్చలేదు. తప్పనిసరిగా దానిపైన కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తున్నాయి. సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకుంది. ఈ కల్వకుంట్ల దొంగలని తప్పనిసరిగా చెంచల్గూడలో చెర్లపల్లి జైల్లో కూడా అతి త్వరలోనే పెట్టబోతాం. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు నిన్న ఢిల్లీకి వెళ్ళింది అంతా కూడా ఒక డ్రామా కంపెనీ. ఇద్దరి మధ్యలో పంచాయతీ అయి ఆ చేరికలు ఏదో ఉండి కేటీఆర్నో హరీష్నో ఎవరిని ముందు పెట్టాలని చెప్పి సతమతం అవుతుంటే పక్కన బట్టి అని హరీష్ రావుని బయటికి పంపడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా ఒక అనుమానం ఉంది. హరీష్ రావు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా, పార్టీని వీడతాడా అనేది కూడా. అసలు హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతాడా, కంటిన్యూ కాడా అనేది ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు గత సంవత్సరంలో లాస్ట్ 1 ఇయర్లో భారతీయ జనతా పార్టీ నాయకులతోటి టచ్లో ఉన్నట్టు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు సంబంధించిన కొంతమంది సన్నిహితులు హరీష్ రావు బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నాడు, బీజేపీ పార్టీలకి పోతాడని చెప్పి హరీష్ రావుకి దగ్గరున్న వ్యక్తులే మాట్లాడుతుండ్రు. ఈరోజు ఆ డిస్కషన్స్ని మాట్లాడడానికి అనేక సందర్భాల్లో కేటీఆర్ని హరీష్ రావుని కూడా కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్కి పిలిచి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో చూసినాం. కాంగ్రెస్ పార్టీ 14 సార్లు, అసలు జీవన్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ జీవన్ రెడ్డి అని అంటారు. ఈరోజు జీవన్ రెడ్డి గారు పదే పదే జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ళ అనుభవము, 50 ఏళ్ళ అనుభవం అంటారు. ఈ 40 ఏళ్ళ 50 ఏళ్ళ అనుభవము ఇచ్చింది ఎవరు? ఈ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఈరోజు జీవన్ రెడ్డి గారి కోసం అంత పెద్ద సభ పెట్టిర్రంటే దేన్ని చూసి పెట్టిరు? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనే కదా చూసి పెట్టింది. పార్టీ పెట్టిన భిక్షని ఏ పార్టీ అయితే కన్న తల్లి సొంటి పార్టీ ఏదైతే రాజకీయంగా వారికి భిక్ష పెట్టి ఈరోజు జీవన్ రెడ్డి గారిని అంత పెద్ద స్టాల్వర్ట్గా తయారు చేసిందో, సొంత పార్టీనే ఈరోజు అంటే కన్న తల్లి రొమ్ము గుద్ది ఈరోజు పార్టీ విడిచిపెట్టిపోయిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ప్రజలే ఆయనని ఆశీర్వదించే పరిస్థితి లేదు, ఇవాళ ప్రజలే ఆయన నమ్మే పరిస్థితి లేదు. అసొంటి జీవన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతుండ్రో వారే ఒకసారి పునరాలోచించుకోవాలి. వారి వయసుకి మేము గౌరవం ఇస్తుండే. అసలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు ఎక్కడుంటుండే ఈరోజు? కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు ఎక్కడుంటుండే ఈరోజు? ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా పదే బీఫామ్ ఎందుకు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీకి విధేయుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పి ఇచ్చిర్రు. ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు, ఓడిపోయిండు. ఎంపీ అవకాశం ఇచ్చిండు, అది కూడా ఓడిపోయిండు. ఇంకేం కావాలి? అంటే బతుకున్నన్ని రోజులు మాకే టికెట్ కావాలి, మాకే పదవులు కావాలి, మేమే ఉండాలని చెప్పి కోరుకుంటే ఇది ఎంతవరకు కరెక్టో? జగిత్యాల ప్రజలే ఈరోజు జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తలేరు. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారు 50,000 నుంచి 1,00,000 లీడు జగిత్యాలకి వెళ్ళి వస్తుందని చెప్పారు. అసలు జగిత్యాలనే స్వల్ప మెజార్టీ వచ్చిన పరిస్థితి జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి గారిని సొంత జగిత్యాలు ప్రజలే నమ్మే పరిస్థితి లేదు. ఎవరు?